చల్లగా ఉండే ఓ పెద్ద చెట్టు పైన ఓ పావురం నివాసం ఉండేది. ఆహా! ఈ అడవి ఎంత ప్రశాంతంగా ఉందో. పక్కనే నది ప్రవాహం, చల్లటి గాలి ఎంత హాయిగా ఉందో. అని చాలా ఆనందంగా ఉండేది. ఆ చెట్టు కింద చిన్న రంధ్రంలో ఓ చిన్న చీమ నివాసం ఉండేది. అది ఎప్పుడూ శ్రమిస్తూనే ఉండేది. ఈ ఒక్క ధాన్యం గింజ అయితే ఈ రోజుకి నా ఆహారం సమకూరినట్టే. అని ఆ ధాన్యం గింజని దాని ఇంటి వైపు తీసుకెళ్తూ ఉండగా, అబ్బా! చాలా దాహంగా ఉంది. కొన్ని నీళ్లు తాగి ఇంటికి వెళ్తాను. అని ఆ చీమ ఆ ధాన్యం గింజను అక్కడ పెట్టి నీళ్లు తాగడానికి వెళ్తుంది. ఆ చీమ నీళ్లు తాగుతూ ఉండగా ఒక్కసారిగా దాని కాలు జారి నీళ్ళల్లో పడిపోతుంది. ఓహ్! ఎవరైనా నన్ను కాపాడండి. నేను నీళ్ళల్లో పడిపోయాను. బయటికి రాలేకపోతున్నాను. కాపాడండి, కాపాడండి. అని ఆ చీమ కేకలు పెడుతూ ఉండగా, ఆ పావురం చెట్టు పైనుంచి చూసి అయ్యో! చీమ ప్రమాదంలో ఉంది. దానికి ఎలాగైనా సహాయం చేయాలి. అని ఆ పావురం ఒక ఆకును తీసి ఆ నీళ్ళల్లో జారవేస్తుంది. మిత్రమా, ఆ ఆకును పట్టుకో. అని ఆ పావురం చీమతో అంటుంది. ఆ ఆకు చీమ వైపు వెళ్తుంది. చీమ ఆకును పట్టుకొని దానిపై ఎక్కి నది ఒడ్డు వైపు వెళ్తుంది. ఆ పావురం చీమ దగ్గరకు వెళ్ళి జాగ్రత్తగా ఈ ఆకును పట్టుకో మిత్రమా. నేను నిన్ను తీసుకెళ్తాను. అని చెప్తుంది. ఆ చీమ ఆ ఆకును పట్టుకొని ఒడ్డుకు చేరుకుంటుంది. అప్పుడు ఆ చీమ ధన్యవాదాలు మిత్రమా. నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నీ సహాయం నేను ఎప్పటికీ మరువను. అని అంటుంది. అప్పుడు పావురం స్నేహితులకు సహాయం చేయడం నా కర్తవ్యం మిత్రమా. అని అంటుంది. అప్పటినుంచి ఆ చీమ, పావురం మంచి స్నేహితులవుతారు. ఇలా ఉండగా ఒకరోజు ఓ వేటగాడు ఆ పావురాన్ని చూస్తాడు. ఆహా! ఈ పావురాన్ని ఎలాగైనా పట్టుకోవాలి. అని ఆ వేటగాడు అంటాడు. ఆ పావురం ఉండే చోటు కింద దానికి ఉచ్చు ఏర్పాటు చేస్తూ ఆ పావురం ఈ గింజలు తినడానికి వచ్చి ఇందులో చిక్కుకుంటుంది. ఆ తర్వాత నేను వచ్చి పట్టుకుంటాను. అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఆ వేటగాడు దూరంగా ఒక చెట్టు చాటు నుండి చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆ పావురం ఆ గింజలు చూసి తినడానికి వెళ్తుంది. ఆ గింజలు తింటూ ఉండగా ఒక్కసారిగా ఆ వలలో పడిపోతుంది. ఓ! నేను ఈ ఉచ్చులో చిక్కుకున్నాను. ఎవరైనా నాకు సహాయం చేయండి. అని అరుస్తుంది. అప్పుడు ఆ చీమ నా స్నేహితురాలు ప్రమాదంలో ఉంది. నేను సహాయం చేయాలి. అని వేగంగా పరిగెత్తి ఆ ఉచ్చు తాడును కొరుకుతుంది. ఇంకా కొంచెం అయితే తాడు తెగిపోతుంది. నువ్వు భయపడకు మిత్రమా. నేను నిన్ను కాపాడుతాను. అని ఆ చీమ అంటుంది. ఇంతలో ఆ వేటగాడు పావురాన్ని పట్టుకోవడానికి వస్తాడు. ఒక్కసారిగా తాడు తెగి పావురం గాల్లో ఎగురుతుంది. ఆ వేటగాడు ఆశ్చర్యంగా ఇది ఎలా జరిగింది? అని గాల్లో చూస్తూ ఉంటాడు. తరువాత ఆ పావురం ఆ చీమ కలుసుకొని చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా. నువ్వు చాలా ధైర్యంగా ఆ తాడును కొరికి నా ప్రాణాలు కాపాడావు. అని అంటుంది. అప్పుడు ఆ చీమ మనం స్నేహితులం కదా! ఒకరికొకరు సహాయం చేయాలి. నవ్వని అంటుంది. ఆ రోజు నుంచి పావురం మరియు చీమకి గట్టి స్నేహం ఏర్పడింది. అడవిలో ఇతర జంతువులు కూడా వాళ్ళ స్నేహాన్ని చూసి ఆశ్చర్యపోయాయి. కథ నుంచి నేను చెప్పాలనుకున్న నీతి ఏంటంటే, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మీకు తోచిన సహాయం చేయండి. ఆ సహాయం మీరు ఆపదలో ఉన్నప్పుడు తిరిగి వస్తుంది. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. మరెన్నో మంచి మంచి కథల కోసం టేల్స్ బై దంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.